నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకొచ్చానండి. అదేనండి స్టఫ్డ్ చపాతీ అండి. అవునండి. డిఫరెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా హాఫ్ కప్పు మైదా పిండిని తీసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. స్క్రమ్బుల్గా కలుపుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకుని ఇలా ముద్దగా చేసుకున్నాను. చూసారా డౌ అనేది ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది కదండి. దీన్ని ఈక్వల్గా 4 పార్ట్స్ అనేవి చేసుకుని చిన్న చపాతీలాగా చేసుకోవాలండి. మరి పెద్ద చపాతీలాగా కాదండి, చిన్న చపాతీలాగా చేసుకొని నాలుగటిని ఒక పక్కకు అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక బౌల్ అనేది తీసుకుని అందులో చపాతీ అనేది వేసుకున్నానండి. ఇందులోకి స్టఫింగ్ కోసము నేను చీరినటువంటి క్యారెట్స్, క్యాప్సికమ్, క్యాబేజీ అండి. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. అలాగే ఒక ఎగ్ని బ్రేక్ చేసి అందులో వేసుకున్నాను. వేసుకుని పైన కొద్దిగా సాల్ట్, కొంచెం కారం అండి. అంటే మీరు బీట్ చేసుకు వేసుకోవచ్చు కదా అంటారు కదా. బీట్ చేసుకు వేసుకున్న దానికంటే ఈ రకంగా వేసుకున్న ఎగ్ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో అండి. నేను నా స్టైల్లో అనేది ఈ రెసిపీ అనేది నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకు కూడా ఇలా డిఫరెంట్‌గా చేసి పెడితే పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా నచ్చుతుందండి మనకి. మనము ఈజీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఈజీగా చేయొచ్చండి. దీన్ని ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ వేసుకునండి. దాంట్లోకి గిన్నె అనేది ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకొని మనము ఆల్రెడీ మనము చపాతీ వేసుకునే ముందు ఆ బౌల్‌కి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తే అండి మనకి ఈజీగా వస్తుంది. అలాగే పైన మనము ప్రెస్ చేసుకున్నప్పుడు కూడాను కాస్త జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటే ఈజీగా మనకి పాన్‌లోకి అనేది డీమౌల్డ్ అని అవుతుందండి. అయిన తర్వాత వెంటనే కదపకుండా ఒక సైడ్ కొంచెం లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత రెండో సైడ్‌కి మనము తిప్పుకోవాలండి. ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది ఏంటండి ఇది మనకి లోపల ఉన్నటువంటి ఎగ్ ఏమవుతుందంటే బరస్ట్ అవ్వకోకుండా నిజంగా ఫ్రై అవుతుందండి. నిజమండి. అవి చక్కగా లోపల అందం బాగా ఉడుకుతుందండి. చూడ్డానికి ఎంత బాగుంది కదండి. మనము దీన్ని చెప్పాలంటే ఎగ్ పరోటా బన్ అని కూడా అనవచ్చండి. మనం ఇంట్లో చేసుకుని మన స్టైల్లో మనం చేసుకునే వంటలు చాలా బాగుంటాయండి. మనం బయట తెచ్చుకునే వాటికంటే ఇంట్లో ఇలాగా కొంచెం ఆయిల్‌లో డీప్ ఫ్రై అన్‌హెల్తీ అనుకునే కంటే అండి, బయట తినే ఫుడ్ కంటే మనం ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకు తిన్నా అది టేస్టీగా ఉంటుందండి. మన వాళ్ళు, మన పిల్లలు కూడా బయట ఫుడ్ అనేది అడగకుండా ఉంటారండి. ఆ రకంగా ఒకసారి మీరు ఈ రెసిపీ అనేది ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు అమ్మ మళ్ళీ చేసి పెట్టు అని అడుగుతారు. ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ చేయబోయి ఆ రోజున చేసావు కదా రెసిపీ అని అడుగుతారండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందని చెప్పండి. ఇందులో మనం తీసుకోవాల్సిన చెప్పాను కదండి. మనము చపాతీ వేసుకునే ముందు బౌల్‌లో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. అలాగే మరొక పైన ఇంకొక లేయర్ వేసుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత మనము గట్టిగా ప్రెస్ చేయొద్దండి. అది మనకి బౌల్‌కి ఊడరాదండి. అలాగే మీరు బౌల్ ఆయిల్‌లో వేసే ముందు కూడా జాగ్రత్త అండి. ఆయిల్ అనేది మీదికి చిమ్మొచ్చండి. అది కూడా జాగ్రత్తగా తీసుకోండి. అలా ఉన్నప్పుడు మరి చేతికి ఏదైనా గ్లౌజ్ కానీ వేసుకొని ఫ్లిప్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. లోపల వెజ్జీస్ వేసినట్టు ఉండదు కానండి, మనకు తినేటప్పుడు వెజ్జీస్ అన్నీ కూడా తగులుతా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు తప్పక చూస్తూ ఉండండి. అలాగే మీ వాల్యుబుల్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నా ఈ వంటకం నచ్చిందనుకుంటున్నానండి.